హలో హలో ఎవరండి? మేడం నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. మేడం 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 అదే ఆ రోజు ఫోన్లో మాట్లాడాను మేడం. మన ఒక అమ్మాయి గురించి మాట్లాడారు, తనేనా? అవును మేడం. చెప్పండి సార్, చెప్పండి. మేడం అది కొద్దిగా అది వైరల్ అయింది, వీళ్ళంతా నా మీద గొడవ చేస్తారు మేడం. అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఎవరు నువ్వెందుకు సార్? చెప్తావు, నీకేం అవసరం అడిగా. ఓహో, మీరు అడ్వకేటా? ఓకే ఓకే సార్. ఇప్పుడు నేను డిలీట్ చేస్తే నేను తప్పు చేస్తుందని అవుతాను సార్. మీకేం ప్రాబ్లమే ఉండదు సార్. సార్ మీరు ఒకరు మేడం నాకు చిన్న చెప్పాలి. విషయం మేడం, చెప్పండి మేడం చిన్న విషయం చెప్పండి మేడం, మేడం చిన్న విషయం మేడం, రిక్వెస్ట్ మేడం. ఓకే ఇష్యూ ఏంటంటే వీళ్ళది మా తండ. ఓకే తండలో చాలా గొడవలు ఉంటాయి మేడం, ఓకే కక్షలు ఉంటాయి, సాకులు ఉంటాయి. ఓకే ఇక వాళ్ళు ఏదో బాధపడుతారు అని చెప్పేసి, మనం ఏదో మాట్లాడని చెప్పేసి దాన్ని హైలైట్ చేసుకుంటూ వీడియో చేశాడని చెప్పేసి అంత క్రియేటింగ్ ఉంటుంది. ఓకే సో కైండ్లీ రిక్వెస్ట్ మేడం, నా ఉద్దేశం ఏంటంటే కొద్దిగా డిలీట్ చేశాను మేడం, ప్లీజ్ రిక్వెస్ట్. సార్, ఇది ఇప్పుడు నేను డిలీట్ చేస్తే నేను ఈ కేసు పట్టుకోవడమే వేస్ట్ సార్. యాక్చువల్గా నేనే తప్పు చేసిందని అవుతాను. వాళ్ళు అన్న మాటలన్నీ మేడం నిజమవుతాయి. మేడం ఇవన్నీ మేడం మన మీద మొత్తం రివర్స్ అవుతుంది మేడం, నా మీద ప్రామిస్ గా. సార్, మీరు మొత్తం ఒక నువ్వు చేసావు. న్యాయస్థానంలో ఉన్న మీరు మేడం పోరాడాల్సింది ఒక పోయి. నిమిషం, ఇవన్నీ ఇవన్నీ మేడం అవన్నీ న్యాయస్థానంలో చూసుకోవచ్చు కానీ మేడం ప్రెసిడెంట్ ఇక్కడ ఇట్లా ఉంది మేడం, తండ కదా మేడం ఇది. ఓకే, మరి మీరెందుకు సార్ ఆ విషయాన్ని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఏది మేడం? ఇప్పుడు ఈ విషయాన్ని మీరెందుకు కంప్లైంట్ చేయలేకపోతున్నారు వాళ్ళ గురించి? నేను కోర్టులో నేనేం చేస్తాను మేడం? కోర్టులో మీరేం కాదు సార్. ఇప్పుడు నేను ఆ అమ్మాయి తరపున ఇలా మాట్లాడినప్పుడు, సో ఒక జర్నలిస్ట్ ఇలా పెట్టుకున్నప్పుడు వాళ్ళు నా ఇంటి మీదకి వస్తున్నారు అని చెప్పేసి అని ఎందుకు మీరు వివరించలేకపోతున్నారు సార్? మేడం మేడం ఇవన్నీ మాకు అవసరం లేదు మేడం, వాసంగా ప్లీజ్ రిక్వెస్ట్, కైండ్లీ రిక్వెస్ట్ మేడం. ఎందుకంటే ఈ తగాదా అయితే ఇంకా తగాదా అవుతుంది. మా తల్లిదండ్రులు ముసలి ఏజ్డ్. సరే, ఇలా ప్రతి ఒక్కరు భయపడుకుంటూ వెళ్ళిపోతే ఆ అమ్మాయికి ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్? మిమ్మల్ని ఒక అన్న అని పిలిచిందే సార్ తను. మిమ్మల్ని ఒక అన్న అని పిలిచింది అంటే అన్నకి వాల్యూ తెలుసా సార్? తల్లిదండ్రుల తర్వాత మీరు తనకు ఒక భరోసా ఇస్తారని. మేడం ప్లీజ్ రిక్వెస్ట్ మేడం. ఐఎమ్ సారీ సార్. ఇప్పుడు సార్ నేను అట్లా అనకండి సార్. నేను మీ కాల్ పట్టుకుంటాను. ఒక్క విషయం వినండి సార్. ఏంటి అంటే ఇక్కడ మీ వీడియో కనుక నేను డిలీట్ చేస్తే ఆ నాగేందర్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన వీడియో కూడా నేను డిలీట్ చేయాలి. అది కరెక్టా సార్? సారీ సార్, సారీ. నేను మీ కాల్ పట్టుకుంటాను. సో ఐఎమ్ సారీ సార్. వన్స్ నేను అప్లోడ్ చేశానంటే మా పర్మిషన్ లేకుండా మీరు సార్ చేశాను. ఉంది, మీ పర్మిషన్ ఉంది. మీ పర్మిషన్ ఉంది సార్. మీ పర్మిషన్ ఉంది సార్. మీ పర్మిషన్ ఉంది, అందుకని నేను పెట్టాను. లేకపోతే నేను ఇట్లాంటి వీడియోస్ ఆడియోస్ పెట్టాను సార్. పర్మిషన్ తోటే పెట్టాను నేను. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నేను చెప్పాను పెట్టమని చెప్పేసి మేడం. సార్ చెప్పారు కాబట్టి నేను పెట్టాను సార్. నేను చెప్పానా? మీరు చెప్పారు సార్. ఎప్పుడు చెప్పాను మేడం? మరి అంత ఇది మాట్లాడితే ఎట్లా మేడం? సార్ మీరు అమ్మాయిని అడగండి. మీరు కోర్టులో ఉన్నప్పుడు ఆ అమ్మాయి మీకు ఫోన్ చేసిందా లేదా? రికార్డ్ చేసుకొని మీరు పెట్టాలని చెప్పి చెప్పారా మేడం? మీరు కాల్ చేస్తే మీరు పెట్టమని చెప్పారంట సార్. మీరు కాల్ చేస్తే పెట్టమని చెప్పారంట. లేదు మేడం, నేను ఎక్కడ కూడా చెప్పలేదు మేడం. రికార్డ్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. రికార్డ్స్ ఉన్నాయి సార్. కొంచెం నేను బిజీ ఉన్నాను. నేను మళ్ళీ మాట్లాడతాను సార్.